పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమి నగర్లో అనుమతి లేకుండా ఉన్న కట్టడాలపై రామగుండం మున్సిపల్ అధికారులు జూలు పెంచారు. గత కొన్నేళ్లుగా గౌతమి నగర్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి ప్రతి ఏడు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మండపాలకు ఎటువంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మండపాల నిర్వాహకులతో చర్చించడంతో వివాదం సద్దుమణిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమి నగర్లో అనుమతి లేకుండా ఉన్న కట్టడాలపై రామగుండం మున్సిపల్ అధికారులు జులిపించారుగా. గత కొన్నేళ్లుగా గౌతమి నగర్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి ప్రతి ఏడు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి అప్డేట్స్ అంటే. థ్యాంక్ యూ ప్రియా. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరికని ప్రాంతంలోని గౌతమి నగర్ లో తెల్లవారుజామున ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్థానికులు గౌతమ్ నగర్ కాలనీ వాసులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని 9 రోజులు కూడా ఘనంగా పూజలు అందించి ఆ నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉంటారు. గత దశాబ్దాల కాలంగా కూడా ఈ ప్రాంతంలో వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి ఆ పూజలు జరుపుకొని తామంతా కాలనీ వాసులంతా కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ పండుగను జరుపుకుంటుంటారు. అయితే గత రాత్రి ఈ తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అంటే ఒక దురుసుగా ప్రవర్తించి ఈ మండపాన్ని రాత్రికి రాత్రే కూల్చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికి ఎంతో తమ మనోభావాలు, అంటే ఏదైతే ఆ ప్రాంతంలో తాము దేవుణ్ణి ప్రతీక్షించుకొని 9 రోజులు పూజలు చేసుకుంటాము, ఇలా కొన్ని దశాబ్దాల కాలంగా కూడా తాము పూజలు చేసే చోట అక్రమ కట్టడాలంటూ కూడా మున్సిపల్ అధికారులు కూల్చివేయడం పట్ల స్థానికులు ధర్నాకు దిగిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ఉదయం పూట స్కూళ్లకు వెళ్ళే పిల్లలకు, అంటే ఏదైతే స్కూళ్ళకు ఈ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. స్థానికులు కాసేపు ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికి ఏకపక్షంగా కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు, బల్లి అధికారులు ఈ కట్టడాన్ని కూల్చివేయడం పట్ల స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా మున్సిపల్ అధికారులు మాత్రం తమకు కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి తాము అందుకే కూల్చామని చెప్పేసి కూడా ఒక దురుసు సమాధానం ఇచ్చినట్టుగా కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి. అంటే ఇన్నాళ్ళు అంటే దాదాపు దశాబ్దాల కాలం నుండి కూడా ఇక్కడ తాము పూజలు చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేనిది కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు, అంటే ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ నేతలా లేకపోతే మరెవరైనా ఈ కుట్ర వెనుక దాగి ఉన్నారా అనే అనుమానాలు కూడా. అంటే కొత్తగా ప్రభుత్వం అంటే గతంలో 2-3 సార్లు ఓడిపోయిన రామగుండం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఇటీవలే భారీ మెజారిటీతో ఉమ్మడి జిల్లాలో ఖాతా తెరవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు గాను దాదాపు 50,000 పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించడంతో జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఇరుకున పెట్టేందుకు కూడా అధికారుల చర్యలు, అంటే ఇక్కడ స్థానిక రాజకీయ నేతలపై ఈ నెపం నెట్టివేయేందుకు గాను అలాంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా బల్దియా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రామగుండంలో నెలకొంది. ప్రియా, అదే శ్రీకాంత్, ప్రస్తుతానికి చూసుకుంటే కావాలనే మున్సిపల్ అధికారులు అక్కడ ప్రాంతవాసిని ఇబ్బంది పరచడానికి ఇలాంటి ఒక చర్యకు పాల్పడుతున్నారని అక్కడ ప్రజలు భావిస్తున్నారని మనం అనుకోవచ్చా? తప్పకుండా ప్రియా. అయితే ఇదంతా కూడా తాము ఇన్ని సంవత్సరాల నుండి పూజలు అందిస్తున్నాము ఇక్కడ, ఎలా అంటే ఒక దేవుడి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తి కాదు, అది తామంతా కూడా ఐకమత్యం కోసము తాము ఏదైతే మన
పండుగను జరుపుకుంటున్నాము, తామంతా ఘనంగా ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించుకుని పండుగను జరుపుకుంటున్నాము, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైతే రామగుండం పరిధిలో చాలా చోట్ల కూడా అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ వినాయక మండపాన్ని ఎందుకు కూల్చివేశారు, అది కూడా ఎలాంటి అంటే దాదాపు ఏదైనా కట్టడాన్ని కూల్చివేయాలంటే ఎవరైనా బల్దీ అధికారులు ముందస్తుగా సమాచారం, స్థానికంగా ఉన్న సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ముందస్తుగా. అందుకు సమాయత్తంగా కూడా స్థానికులు అక్కడ దానికి సంబంధించి కూడా ఒక చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అర్ధరాత్రి సమయంలో ఎలాంటి నోటీసులు లేకుండా, ఎవరికి ఏ సమాచారం కూడా లేకుండా, ముందస్తుగా అంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి ఈ మంటపాన్ని కూల్చిపోయడం పట్ల తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రియా, శ్రీకాంత్, పెద్దపల్లి జిల్లాలోని ఇక్కడ ఏవైతే ఉన్నాయో అనుమతి లేకుండా ఉండే అన్ని కట్టడాలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందా? కేవలం గౌతమి నగర్ లో మాత్రం ఎందుకు దృష్టి సారించారు అని మనం అనుకోవచ్చు. అక్కడ ప్రజలు ఏమని భావిస్తున్నారు? అయితే స్థానికంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కొంతమంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం పట్ల గిట్టని వారే, అంటే వేరే నేతలు ఎవరైనా ఇలాంటి దానిపై కంప్లైంట్ ఇచ్చారా అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక ఊహాగానం అయితే వ్యక్తం అవుతుంది. అంటే గౌతమి నగర్ లో కేవలం ఈ ఒక్క కట్టడాన్ని మాత్రమే ఎందుకు బల్దీ అధికారులు కూల్చివేశారంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇందులో రాజకీయ కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా, లేకపోతే ఎవరైనా స్వప్రయోజనాలకు కూడా ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది ఎవరికి ఇబ్బంది కలిగించే విధంగా కూడా లేదు. ఒక వినాయక మండపం, అది రాత్రికి రాత్రి వేల్చింది కూడా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ వినాయక మండపం ఉంది. ఇలాంటి దానిపై కూడా ఎందుకు ఇలా చర్యలు తీసుకుంటున్నారు, అక్రమంగా ఎందుకు కూల్చివేశారంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియ, శ్రీకాంత్, థ్యాంక్ యూ. స్థానిక 39వ డివిజన్లో ఇక్కడ కాలనీ వాసులు అందరూ కట్టుకున్నటువంటి ఒక వినాయక మండపాన్ని రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మున్సిపల్ అధికారులు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టడం జరిగింది. ఇదే కాలనీ వాసులు అందరం కలిసి వర్షాకాలంలో మోకాళ్ళ లోతుకు పాయింట్లు లేవట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి, అయ్యా మీరు దండం పెడదాం, మా లైన్లో రోడ్లు అయ్యి, మా లైన్లో కాలువలు దిగి, మాకు తాగడానికి మంచినీళ్ళు లేక పిల్లలు గోక్కొని చచ్చిపోతారని మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి మొరబెట్టుకున్నా కూడా మున్సిపల్ అధికారులు కనీసం మా లైన్కు కూడా ఈ రోడ్లకు కూడా చూసిన దాఖలాలు లేవు. కానీ ఎవరో కంప్లైంట్ చేసిరని, ఏదో జరిగిందని అర్ధరాత్రికి రాత్రి వచ్చి ఈ మండపాన్ని కూలగొట్టడం